నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మన జీవితంలో న్యూమరాలజీ ప్రకారం 46 నంబర్ని ఎలా ఉపయోగించుకోవాలి సార్? రీసెంట్గా నేను ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర విన్నాను, 46 నంబర్ అస్సలు ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు, అది నెగిటివ్ నంబర్ అని అన్నారు. మళ్ళీ మీరు చూసుకుంటే అది పాజిటివ్ నంబర్ అని అన్నారు. ఇందాక మ్యారేజ్ డేట్స్ చెప్తూ ఉంటే 4 అనే అంకె ఎక్కడ యూజ్ చేయకూడదమ్మా అని అన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే 46 మళ్ళీ ఎలా యూజ్ చేసుకోమంటారు? అది అట్రాక్షన్ నంబర్, అది చెప్తాను, క్లియర్ గా చెప్తాను. దాని పవర్ ఎలా 46 నంబరు అసలు మంచిదా చెడ్డదా? చాలా మంది చెడ్డది అంటున్నారు, కానీ నేను మంచిది అంటున్నాను. ఎందుకు మంచిది ఎందుకు చెడ్డది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ నంబర్స్ 2, 4, 6 అనేటివి రాక్షస నంబర్స్ 2. అంటే ఉపయోగిస్తే ఎలా ఉపయోగించుకోవాలి నేను చెప్తాను క్లియర్ గా. 4, 6 ఒకటి రాహు నంబరు, 2 శుక్రుడి నంబరు. 2 కూడా రాక్షసులకు సంబంధించిన నంబర్సే. ఇవి రాక్షసులకు సంబంధించిన 2 నంబర్స్ కూడా రాక్షసులకు సంబంధించిన గ్రహాలకు సంబంధించినవి. అంటే ఈయననేమో రాక్షసుల నంబర్ అంటున్నారు, పాజిటివ్ నంబర్స్ అంటున్నారు. అదే కదా ఇక్కడ పాయింట్ అంటే అది 6 నంబర్ అంటే మనకు శుక్రాచార్యుడు నంబరు. శుక్రుడు ఎవరు? రాక్షసుల గురువు అయిన గురువు. ఈయన కూడా గురువే. కానీ మనకు నంబర్స్ లో తీసుకుంటే గనక ఇతనికి మనీ నంబర్ అప్పచెప్పారు, మనీని అప్పచెప్పారు. ఈయనకి ఒక ఆర్థిక శాఖను అప్పచెప్పారు. ఈయన దగ్గర మనీ ఉంటే ఎక్కడికి పోవు, ఎక్కడి నుంచి కంట్రోలింగ్గా ఉంటాయి, డబ్బు పవర్ బాగుంటుంది, అంటే ఎక్కువ స్టోరేజ్ అవుతుంటుంది. ఇది కింద నా నంబర్ కూడా చూసే ఉంటారు మీరు. ఇప్పుడు 46 ఎండింగ్లో ఉంటుంది. టోటల్గా ఆ టోటల్ నంబర్ చేస్తే 6 వస్తుంది. మరి రాక్షస నంబరే కదా అది. మరి నాకెందుకు బాగా కలిసి వచ్చింది అది కూడా చెప్తా క్లియర్గా. ఇక్కడ నా నంబర్ చూడండి, 9948215346. ఇట్లా 9948215346. ఇది టోటల్ చేస్తే 51 వస్తుంది. టోటల్గా 6 వస్తుంది, రైట్? ఇక్కడ చూద్దాం. ఈ నంబర్లో 4 ఒక చోట ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, మళ్ళీ 4 ఉంది, ఒక 6 ఉంది ఎండింగ్, రైట్? చూసుకుంటే మళ్ళీ టోటల్ చూస్తే 6. ఇక్కడ చూద్దాం మళ్ళీ. సరే, నంబర్ పక్కన పెట్టేసి రాహు నంబర్. ఈ 4 ఏంటి? రాహుకు సంబంధించిన నంబర్. ఇక్కడ ఈయన తత్వం ఏంటంటే ఎక్కడైతే ఉంటాడో అలా మారిపోతాడు ఈయన. ఇక్కడ ఇతనికి ఉన్న పవర్స్ ఏంటంటే 50% రాక్షసుడు, 50% దేవుడు. అమృతం తాగిన రాక్షసుడు కాబట్టి దేవుడు అని చెప్పుకోవచ్చు. అంటే మనకు కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్తో మనము మన పవర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక దగ్గర ఉంటాం, ఒక చెడు స్నేహంతో ఒక ముగ్గురు చెడు వాళ్ళు ఉంటారు. చెడు వాళ్ళతో ఒక వ్యక్తి వెళ్ళి మంచి వ్యక్తి వెళ్ళినా కూడా చెడ్డగానే మారిపోతాడు. మంచి వాళ్ళ దగ్గరికి, ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఒక చెడ్డ వ్యక్తి వస్తే అతను కూడా మంచివాడు అయిపోతాడు. ఇది మనందరికి తెలిసిన నియమమే, నీతి, అదందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నదే. అయితే ఇక్కడ ఈ రాక్షసుడు ఏవైతే ఉన్నారో 4 నంబరు, దీన్ని అట్రాక్షన్ నంబర్ కూడా అంటాం. అట్రాక్షన్ నంబర్ అంటే దేన్నైనా ఆకర్షించే శక్తి ఉంటుంది ఈ నంబర్కి. రాహు కూడా అదే ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని ఇతను ఇస్తాడు. అంటే మనుషులను కూడా ఆకర్షిస్తుంది. మనుషుల్ని, ఇప్పుడు మనకు మొబైల్ నంబర్లో మనుషుల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఈ చేసే పని 4 చేసే పని ఏంటంటే విజన్స్ని క్రియేట్ చేస్తాడు. విజన్స్ అంటే ఏంటి? కళలు. అవును, మనకు కళలు కనేలా చేస్తాడు, కళలు తీర్చుకునేలా కూడా చేస్తాడు. అంటే బాగా శక్తివంతంగా మనము పని చేసి ఆ పని నుంచి మనం బయట పడేస్తుంది. అంటే మనకు డబ్బు కానీ ఒక కోరిక కానీ ఏదైనా సరే బయటికి తీసుకొచ్చి బయట వేసేస్తాడు. ఇది రాహుకున్న గుణం. శుక్రుడికి ఏంటి? మనల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. డబ్బు పట్ల కంట్రోలింగ్ పవర్ ఉంటుంది, డబ్బు తీసుకొచ్చే పవర్ ఉంటుంది, మనీని స్టోర్ చేసే పవర్ ఉంటుంది, డబ్బుని ఏం చేస్తే బాగుంటుంది ఏంటన్నది శుక్రాచార్యుడి పవర్. అంటే ఒక ఆర్థిక శాఖ కూడా సేమ్ ఇలా చేస్తుంది. ఇప్పుడు మనకు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు,
మన ఆర్థిక శాఖ మంత్రి. ఇక్కడ ఏదైతే స్టేట్లకు కానీ అట్లా ఇట్లా ఉన్నారు. ఈమె ఏం చేస్తారంటే జిఎస్టీ ప్రణాళికలు కానీ రావాలా పోవాలా ఏం చేయాలి అసలు ఈ ఇయర్ మొత్తం ఎట్లా చేయాలన్నది ప్రతిదీ వీళ్ళ చేతిలో మన దేశానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థిక శాఖలో చేతిలో మనకు ఉంటుంది. ఈ రెండిటి గుణాలు విన్నారు కదా. ఇక్కడికి వద్దాం. 46 టోటల్ గురించి కూడా నేను చెప్తాను. 46 టోటల్ ఉంటే ఈ రెండింటిని కలిపితే 1 వస్తుంది. ఎలా సార్? 4 + 6 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 అవుతుంది. 1 + 0 1. ఇక్కడ ఏమొచ్చింది? రాజు పవర్ వచ్చింది. ఈ నంబరు, ఈ రాజు పవరు మనకు 1 నుంచి 99 నంబర్స్లో ఈ 46కు ఉన్న నంబర్ పవర్ ఏంటంటే చరిత్రను సృష్టించే నంబర్ అని చెప్తాం. చాలామంది పేర్లు టోటల్ చేస్తే ఈ నంబర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చరిత్రని సృష్టించే నంబర్, హిస్టరీ బ్రేక్ చేసే నంబర్ ఉంటుంది. అట్లాంటి నంబర్లో చాలా మంది అంటే ఆ పేర్లతో ఉన్నారు. అలాగే ఈ 46 నంబర్ని నేను తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి కూడా అపజయం అనేది నాకు లేదు. అంటే ఇది కేవలం 46 నంబర్ అనేది ఫోన్ నంబర్ కి మాత్రమే వర్తిస్తుందా? అన్ని పేర్లకు కూడా వర్తిస్తుంది. పేర్లకు వర్తిస్తుంది, మనకి ఏదైనా ఫైనాన్షియల్ గా వర్తిస్తుంది, బిజినెస్ పేర్లకు వర్తిస్తుంది, అన్నిటికి కూడా వర్తిస్తుంది 46 నంబర్. చెడ్డనని ఎందుకు అంటున్నారు అంటే నేను చెప్తాను. ఇక్కడ రాహు నంబర్ కదా, వీళ్ళిద్దరు రాక్షసులు కదా, వీళ్ళు రాక్షసుల్లా మారిపోతారు అని సృష్టిస్తున్నారు. కానీ కాదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళ తత్వము రాజు పవర్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళ తత్వాన్ని మార్చుకుంటారు. ఇక్కడికి వస్తాం. నేను నా నంబర్ వైజ్ తీసుకుందాం. ఇక్కడ నంబర్ దగ్గరికి వస్తే ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది 9 నంబరు? 9th ప్లేస్లో 4 ఉంది, 10th ప్లేస్లో 4 ఉంది, 10th ప్లేస్లో 6 ఉంది. సారీ, 9th ప్లేస్లో 4 ఉంది, 10th ప్లేస్లో 6 ఉంది. ఈ రెండు కూడితే ఇక్కడ 9th ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ కుజుడి స్థానం, ఇది 9వ స్థానం. కుజుడి స్థానంలో ఇక్కడ ఈ స్థానంలో వచ్చి ఇతను కూర్చుంటాడు. అంటే కుజుడి శక్తితో ఉన్న ఒక కుర్చీ అనుకుందాం. ఇక్కడ కుజుడి శక్తితో ఉన్న ఒక కుర్చీ. ఎవరు వచ్చి కూర్చున్నారు? రాహు వచ్చి కూర్చున్నాడు. ఇతని పవర్ ఏంటి? ఇతని కుర్చీలో కూర్చున్నప్పుడు ఇతని పవర్ వచ్చేస్తుంది. అప్పుడు 4 నంబర్ పవర్, కుజుడి పవర్ వచ్చేసి 4కి వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ ఒక 50% దేవుడు కాబట్టి ఇక్కడ కుజుడు కూడా ధైర్యశాలి, సైన్యాధిపతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇతని శక్తి ఇతనికి తీసుకొని ఇక్కడ కుజుడి లాగా మారిపోతాడు. ఇతను మారిపోయినప్పుడు కోరికల్ని తీరుస్తాడు, డబ్బు వచ్చేలా చేస్తాడు, అన్ని విధాలుగా ఆస్తులు మొత్తం టోటల్గా ఇతను క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ఓన్లీ ఎండింగ్ గురించి చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ తప్పుపడి అంటే నేను 46 నంబర్ గురించి తెలుపుతున్నా కాబట్టి ఎగ్జాంపుల్గా ఈ నంబర్ చెప్తున్నాను. అది ఇక్కడ కుజుడిలాగా ఇతను మారిపోయినప్పుడు ఒక ధైర్యశాలిగా మారతాడు, ఒక విజన్స్ ఉన్న వ్యక్తిగా మారతాడు, డబ్బు వచ్చేలా అంటే వీళ్ళిద్దరి గుణాలు ఇక్కడ ప్లస్ అయిపోయి 50-50లో కుజుడి పవర్ 50, రాహు పవర్ 50 తీసుకొని 100%గా మారిపోయి ఈ పవర్ని ఇస్తాడు. ఇక్కడ రాక్షసుడు కాదు, ఇక్కడ దేవుడు ప్లస్ దేవుడు, 2 దేవుళ్ళు అయిపోయి అప్పుడు పవర్ని మార్చేసుకుంటాడు కుజుడు. ఇక్కడ మంచి పొజిషన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ 6 10th ప్లేస్లో ఎవరైనా సూర్యుడు. సూర్యుడి పవర్ అంటే సూర్యుడి యొక్క కుర్చీలో ఇతను కూర్చున్నాడు వెళ్ళి. అంటే మనకు అర్థం కావడం కోసం కుర్చీ అని చెప్తున్నాను. ఇక్కడ సూర్యుడి పవర్ దీంట్లోకి మార్చుకుంటాడు. మార్చుకున్నప్పుడు ఇక్కడ ఈయన గుణం 50%, ఈయన గుణం 50% అయ్యి మళ్ళీ 100% అవుతుంది. 100% అయ్యి ఈ 6 పవర్ 1 పవర్ సెట్ అయిపోతుంది. సెట్ అయినప్పుడు ఇతను రాక్షసుడు కాకుండా రాజులాగా మారిపోతాడు. ఈ మనీ పవర్ రాజు ప్లస్ ఆర్థిక శాఖ 2 కూడా ఇతని చేతుల్లో ఉంటాయి. కంట్రోలింగ్ ఉంటుంది, డబ్బు పవర్ బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక వ్యక్తి కొంతమందికి మాత్రమే 46 యూజ్ అవుతుంది, మిగతా వాళ్ళకి కొంతమందికి వేరే వేరే నంబర్ ఎండింగ్ పనిచేస్తుంది. అందరికీ 46 అంటే దీని ప్రకారం సార్ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైతే వాడుతున్నారో, ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నాకు 46 బాగా సెట్ అవుతుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా 46 ఉంటుంది. మా ఆఫీస్లో వాళ్ళకు మా ఆఫీస్ నంబర్స్ కానీ అవన్నీ కూడా అంటే మాకు సెట్ అయితే కాబట్టి మేము తీసుకున్నాం. అందరికీ సెట్ అవ్వవు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 46 పవర్ మనం చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ 9 10 ప్లేస్ 4 6, ఇది కూడా క్లియర్గా చెప్తాను మీకు. ఇక్కడ 9 10 ప్లేస్ తీసుకుంటే
1 వస్తుంది, 4 6 రెండు కలిపితే 1 వస్తుంది. సూపర్ సార్, నిజంగా Correct క్లియర్ గా కదా? ఎక్స్ప్లెయిన్ చేశారు. 9 10 ప్లేసెస్ 1 వస్తుంది, మళ్ళీ 4 6 అవును, 1 పవర్. 4 అంటే 6 వీళ్ళిద్దరి ప్లేస్ లో వీళ్ళిద్దరు ఉన్నందుకు ఎటు వీళ్ళిద్దరు చూసుకున్నా 1 ఎటు వస్తుంది తీసుకున్నా ఫైనల్ గా. ఇక్కడ కుజుడు సైన్యాధిపతి సూర్యుడు, వీళ్ళిద్దరి పవర్ తో మనము ఏలొచ్చు దేన్నైనా. మనకు సక్సెస్ఫుల్ పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీని ప్రకారంగా మనం పోతే మంచి పవర్ ఉంటుంది. ఇక్కడ వాడాల్సింది ఎండింగ్ నువ్వు 15 వాడతావా, 16 వాడతావా, ఏ నెంబర్ అయినా వాడుకో, 18 వాడతావా, ఏది లేకుంటే 25 వాడతావా, 35 36 ఏది వాడుతున్నా కూడా ఆ పవర్ డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ డేట్, డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన ఆ పవర్ ఉంటుంది. అప్పుడు మాత్రమే దాన్ని ఇస్తాను నేను. 4 6 నాకు ఇమ్మంటే నేను ఇయ్యను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అది ఎవరికి ఏది సూట్ అవుతుందో అది మాత్రమే ఇస్తాను. మొబైల్ నెంబర్ కావచ్చు, మీ పేరు కావచ్చు, ఏదైనా సరే చూసుకొని ఈ 46 100% మంచిదే, చెడ్డది మాత్రం కాదు. నేను ఎట్లా యూజ్ చేస్తున్నాను మా ఇంట్లో వరకు అందరికీ దాదాపు నేను కన్సల్టేషన్ చేసిన 23Kలో 20+ అంటే దాదాపు 15+ వాళ్ళందరికి కూడా 4 6 ఇచ్చాను. ఎక్కువ వాళ్ళందరి అంటే ఎవరికైతే మేజర్గా 4 6 సెట్ అవుతుందో ఖచ్చితంగా ఇచ్చాం. ఒక 10K వాళ్ళ 9K వాళ్ళందరికి కూడా మిగతా నంబర్స్ ఇచ్చాం కొన్ని. సో సార్, మీరు చెప్తుంది వింటుంటే మాకు 4 6 కావాలనిపిస్తుంది. మీకు సెట్ అవుతుందో లేదో మీరు చూసుకోవాలి, అందుకని నేను చూసి చెప్తాను. అది మీకు సెట్ అవుతే కాంటాక్ట్ అవుతే మీరు తెలియజేస్తారు. ఖచ్చితంగా అమ్మా. 4 6 పవరు చరిత్రను సృష్టించే పవరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నెగిటివ్ నెంబర్ అయితే కాదు. ఇది మా న్యూమరాలజిస్టులు అందరూ కూడా మా ఫ్రెండ్సే, ఒక్కొక్కరు ఎక్కడ సబ్జెక్టులు వాళ్ళకి అక్కడికి. కాబట్టి నా థియరీలో అయితే 100% కరెక్టు, నేను అదే వాడుతున్నాను కాబట్టి 100% అదే మంచిది. తప్పకుండా సార్. 4 6 యొక్క ప్రత్యేకత ఇవాళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి, న్యూమరాలజీ కోచింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.